Good morning, guys. Yes, can I start? Anyone can respond. Can I start? Revise last topics, okay? What I cover, revise it. నేను ఏ టాపిక్స్ కవర్ చేశానో టాపిక్స్ అన్ని రిఫర్ చేయండి ఒకసారి. మనం వైల్ స్టార్ట్ చేద్దాం. గైస్, can I start? ఓకే. లాస్ట్ టాపిక్స్ అని రిఫర్ చేసుకున్నారు కదా. లాస్ట్ టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? లాస్ట్ టాపిక్ అక్కడ ఇక్కడ వరకు స్ట్రింగ్ మెథడ్స్ వరకు చెప్పాను కదా, అక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. గైస్, ఎనీవన్ కెన్ రిప్లై. ఓకే, ఐ విల్ స్టార్ట్. వైల్ లూప్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. వైల్ లూప్ మనం ఎందుకు యూజ్ చేస్తామని. ఎనీవన్ కెన్ ఆన్సర్. 17 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకలైనా ఆన్సర్ చేయండి. వైల్ లూప్ అంటే ఏంటి? గైస్, ఎనీవన్ ప్లీజ్. అంటే మీకు వినబడుతుంది లేదని నేను టెస్టింగ్ కోసం నాకు ఎవరైనా ఆన్సర్ చేశారండి, నేను దాన్ని బట్టి ఫాలో అవుదామని. ఓకేనా? ఎవరన్నా ఆన్సర్ చేయండి. మీకు తెలిసైతే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. మరి చెప్తాను కాన్సెప్ట్. గైస్, వినిపిస్తుందా? ఎనీవన్ కెన్ రెస్పాండ్. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు?
నాకు క్విక్గా రెస్పాండ్ అవ్వండి అడిగిన వెంటనే, ఓకేనా? మార్నింగ్ క్లాస్ కదా, లేజీగా ఉండకండి. వైల్ లూప్ అంటే ఏంటి? మనం కండిషన్ సాటిస్ఫై అయ్యారు, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు కండిషన్ ఇది మన సింటాక్స్ మాట. సింటాక్స్ ఏంటి? వైల్ అని తీసుకుంటాం. తర్వాత కండిషన్ అప్లై చేస్తాం. కండిషన్ అప్లై చేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ప్రింట్ స్టేట్మెంట్, కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు నాకు ప్రింట్ స్టేట్మెంట్ లూప్లో రన్ అవుతుంది, ఓకేనా? మనం దీని కింద ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ ఇస్తాం, అంతే కదా? ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ ఇస్తాం, అంతే కదా? అర్థమైందా కండిషన్ స్టేట్మెంట్? అదే సింటాక్స్ అర్థమైందా? మన కండిషన్ ఇస్తాం, కండిషన్ లూప్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా సింటాక్స్? రిప్లై ఇవ్వండి ప్లీజ్. ఓకే, కండిషన్ అర్థమైంది కదా? ఇక్కడ మనం ఏదో ఒక కండిషన్ తీసుకుంటాం, ఆ కండిషన్ మనం ప్రింట్ చేస్తాం, అది లూప్ ఎగ్జిక్యూట్, కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనం లూప్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ చేస్తాం, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎనీ ఎగ్జామ్, ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, ఓకేనా? మీకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తారు? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? గైస్ రిప్లై ఇవ్వండి గైస్. ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఎనీవన్? నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయమంటున్నాను. ఎలా వైల్ లూప్లో ఎలా ప్రింట్ చేస్తారు? ఆల్రెడీ మీకు సింటాక్స్ ఇస్తాను. సింటాక్స్ ఏంటి? ఒకసారి సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏంటి? వైల్ తీసుకుంటారు, నాకు కండిషన్ ఇస్తారు. మీకు ఏంటి 10 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి 10 వరకు కండిషన్ ఇస్తారు. తర్వాత కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ అవుతుంది. అలాగే ఇంక్రిమెంట్ చేస్తారు, ఇది దీంట్లో ఉన్న వాల్యూ సాటిస్ఫై అయ్యే వరకు నీకు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు అది మీరు చెప్పండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని. ఎనీవన్? ఇది నెట్వర్క్ బాగానే రెస్పాండ్ అయ్యారు కదా, ఈరోజు ఏంటిది ఎవరు రెస్పాండ్ అవ్వరు? అండ్ మ్యూట్ చేసుకుని చెప్పండి, మ్యూట్ చేసుకున్నాను చెప్పండి. గైస్ మీరు రిప్లై ఇచ్చే వరకు నేను, మీకు ఏం అర్థమవుతుందని నాకు తెలియాలి కదా. మీకు అర్థమవుతుంది లేదని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు యూజ్ ఉండదు, మీకు యూజ్ ఉండదు. యా, కండిషన్ ఏం తీసుకున్నారు? కండిషన్ అంటే నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కదా. ఫస్ట్ వన్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకని =1 అని తీసుకున్నాను. నెక్స్ట్ వైల్ తీసుకున్నా. కండిషన్ ఏంటి? నాకు 1 నుంచి ఏ స్టార్ట్ అయ్యి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈక్వల్ టు 1. అవ్వదు. ఏజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 10 తీసుకుని నాకు 10 నెంబర్స్ వరకు ప్రింట్ అవ్వాలి కదా. అప్పుడు ఏం తీసుకోవాలి? ఏ అన్న వాల్యూ నాకు ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉండాలి 10 వరకు. నేను ఏ అన్న వాల్యూ ఎంత ఇచ్చాను? 1. ఏ లెస్ దాన్ 10 కదా. కండిషన్ సాటిస్ఫై అవుతుందిగా. సాటిస్ఫై అయినప్పుడు నాకు ఏమవ్వాలి? ప్రింట్ ప్రింట్ స్టేట్మెంట్లో నాకు ఏ అనేది ప్రింట్ అవ్వాలి, అంతేగా. నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగాలి? నాకు ఏ అన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అర్థమైందా? నాకు ఏ అన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఏ =1 కదా ఇనిషియల్గా.
ఏ అనేది ఏమవుద్ది, ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు 10 కదా. 10 అనా సాటిస్ఫై అయిందా అవ్వలేదా? సాటిస్ఫై అయింది, లెస్ దెన్ కాబట్టి ఓకే సాటిస్ఫై అయింది. అప్పుడు అక్కడ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏ అనేది 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. దీని కండిషన్ తెలుసు కదా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 కదా. ఇప్పుడు ఇనిషియల్ ఏ వాల్యూ అంతా 1, దానికి 1 యాడ్ అవుతుంది, అప్పుడు ఏ వాల్యూ అంత 2 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ అంతా 2 కదా, 2 is less than ఈక్వల్ టు 10 కదా. నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, అలా 10 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, మనం అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. మీ ఇష్టం, మీరు కంటిన్యూ అవ్వని కంటిన్యూ అవ్వాలి, లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటారని ప్రాక్టీస్ చేసుకోండి. గైస్, 1 minute వెయిట్ చేయండి, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకేనా, అప్పటి వరకు చూడండి, డీబాక్ చేయండి దీన్ని. ఓకేనా. అబ్జర్వ్ చేశారా, డీబగ్ చేశారా దీన్ని, ఏం జరిగింది ఏంటి అని? గైస్ రెస్పాండ్ అవ్వండి గైస్ ప్లీజ్. Yes, sir. ఇప్పుడు దీన్ని రివర్స్లో ప్రింట్ చేద్దామా? నాకు 10, 9, 8 అలా రివర్స్లో ప్రింట్ అవ్వాలి. ప్రింట్ చేయగలరా? ఐడియా ఉందా? Yes, sir. A equal to 10. యా, ఏ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఎక్కడ చేంజ్ చేయాలి మనం? A greater than equal to 1. యా, అంతేనా? A minus. ఓకే, ఇలా చేస్తే మనకి రివర్స్లో ప్రింట్ అవుతుంది. బేసిక్ ఐడియా వచ్చింది కదా, ఎలా Yes, ప్రింట్ sir. చేయాలి ఏంటి అని. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్, ఒక 7 to 8 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. అంటే ఈ బేసిక్స్ మాట. దీన్ని ఒకటి సాల్వ్ చేద్దాం. ఓకేనా. Okay, sir. మీకు అప్పుడు వైల్ లూప్ మీద, లూపింగ్ స్టేట్మెంట్స్ మీద ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఫర్ లూప్ చెప్పినప్పుడు ఇంకా మీకు ఫాస్ట్గా ఉంటారు అనమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా స్క్రీన్ షేర్ అయిందా ఓ డాక్యుమెంట్? Yes, sir. ఓకే గైస్, ఇలా అన్నా ఏమో ఫీల్ అవ్వకండి, ఒకరే లేరు కదా దగ్గర. నాకు ఇప్పుడు ఆన్లైన్లో 17 మెంబర్స్ కనిపిస్తున్నారు, నాతో కలిపి 18 మెంబర్స్ ఒకరే రెస్పాండ్ అవుతున్నారు. నాకు 18 మెంబర్స్ రిప్లై ఇవ్వకపోయినా జస్ట్ ఒక 10 మెంబర్స్ అని రిప్లై ఇస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది, నేను చెప్పేది అర్థమవుతుందని. ఓకేనా. Okay, sir. కనీసం మీకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి రెస్పాండ్ అవ్వండి, దేని గురించైనా. మీకు ఐడియా లేకపోతే ఓకే, ఐడియా లేదు, నేను ఇంకా వీళ్ళకి చెప్పాలని అర్థమవుతుంది, దానికోసమని. ఇప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, మీరు అందరూ వినండి. జస్ట్ నేను ఏమేమి వర్క్ చేస్తాను, నేను ఎలా చెప్తున్నాను ఏంటంటే ఒకసారి డీబాక్ చేయండి. ఓకేనా, మీరు కూడా ఆలోచించండి. ఓకేనా, నేను ఇది తీసేస్తాను, మొత్తం కోడ్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నాకు టేబుల్స్ ఐడియా ఉన్నా కదా. Yes, sir. మన టేబుల్ ఎలా ప్రింట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక టేబుల్ 5 టేబుల్ ఉంది, 5 × Yeah. 5 1 జర్ 5 కదా, అంతేనా? నాకు Yes, sir. ఇలా అవుట్పుట్ రావాలి 10 వరకు,
5 టైమ్స్ 5 into 10 వరకు నాకు 50 వరకు నాకు అవుట్పుట్ ఇలా రావాలి. మీరు చేయగలరా? ఎనివన్ ఎస్ చెప్తారా ఎవరన్నా ఎనివన్ కన్నా చెప్పండి. మీకు రాంగ్ అయినా రైట్ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫీర్ వదిలేయండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఓపెన్గా చెప్పండి. ప్రాబ్లం లేదు. ఓకేనా? మన కోడింగ్ అలా నేర్చుకుంటేనే వస్తుంది. ఎవరు ఏమంటారు అన్నప్పటికీ మీరు పట్టించుకోకండి. మీరు ఓపెన్గా ఫ్రీగా ట్రై చేయాలి కోడింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో. మీరు ఓపెన్గా ఫ్రీ అవుతున్నప్పుడు మీకు నాలెడ్జ్ థింక్ అనేది పెరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ మనకి ఏ టేబుల్ కావాలి? ఏదో ఒక టేబుల్ కావాలి. మనం ఏ టేబుల్ ఎంటర్ చేసినా వాల్యూ అనేది కావాలి. ఓకేనా? ఓకే. నాకు ఆల్రెడీ ఒకళ్ళు పెట్టారు కండిషన్. నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను చూడండి. తను ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ ఏం చేశారు? తన ఈక్వాలిటీ ఇనిషియల్గా 1 తీసుకున్నారు. ఓకేనా? ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఏజ్ లెస్ దాన్ ఈక్వల్ 10. నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి 1 నుంచి 10 వరకు ప్రింట్ చేసుకొని కండిషన్ రాశారు. ఓకే. నెక్స్ట్ ఏం చేశారు? ప్రింట్ స్టేట్మెంట్లో నాకు 5 టేబుల్తో కదా ప్రింట్ అవ్వాలి. నాకు 5 టేబుల్తో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంటూని 5తో ఇంటూ చేశారు. 5 1 jar 5, 5 2 jar 10 అలా ప్రింట్ అయ్యింది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి అసలు మనం కోడింగ్ ఎలా రాస్తామో అలా నేను రాసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ టైంలో అయినా పర్లేదు. ఓకేనా? నేను ఎంటర్ చేస్తాను. నాకేంటి ఏ అనే వేరియబుల్ రావాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు గుర్తు. మనం ఏ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ ఫార్మాట్లో తీసుకోవాలి ఇన్పుట్ అన్నది. ఇంట్ నేను ఇంటిజర్ కాబట్టి తీసుకునేది ఇంటిజర్ తీసుకున్నాను టైప్. ఓకేనా? ఇన్పుట్. ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఇది ఐడియా ఉంది అందరికి? మన ఇన్పుట్ ఎలా తీసుకోవాలో ఐడియా ఉందా? ఎస్ సార్. ఓకే. మనం ఎప్పుడు ఇలాగే తీసుకోవాలి ఇన్పుట్. డైరెక్ట్ డిక్లేర్ చేయకూడదు. ఓకేనా? నేను ఇలా తీసుకున్నాను ఇన్పుట్ అన్నది. నెక్స్ట్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్పుట్ తీసుకున్నాను. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కండిషన్? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకే 1 అని తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ కండిషన్ రాస్తా. కండిషన్ ఏంటి? వైల్ కండిషన్లో బ్రీజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. ప్రింట్ ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను? నాకు ఏ టేబుల్ అయినా 5 టేబుల్ అనుకోండి. 5 1 jar అలా రావాలి కదా. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం ఎలా ప్రింట్ చేద్దాం అనుకున్నాను అలా రావాలి కాబట్టి నాకు ఇన్పుట్ ఏం తీసుకుంటే ఆ నంబర్ నాకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏం రాద్దాం? నాకు ఏది ఏ తీసుకుంటే అది ప్రింట్ అవ్వాలి. ఏ అని వేరియబుల్ తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ కాలన్. గైస్ ఓకే. ఇక్కడ చూడండి. ఏ కామా పెట్టాను. కామా ఎందుకు పెట్టానంటే నాకు ఆ వేరియబుల్ కదా ఇది. ఏ అన్న వేరియబుల్ కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ అని స్ట్రింగ్ లో తీసుకుంటా. ఓకేనా? డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది స్ట్రింగ్ లో తీసుకుంటే. నెక్స్ట్ కామా. నెక్స్ట్ ఏం చేద్దాం? పి బి. బి ఎందుకు పెట్టాను? బి అని చెప్పారు కదా. వై బి? బి అని చెప్పారు కదా. వై బి? అక్కడ బి ఎందుకు పెట్టాలి? మీకు చిన్నగానే ఉండొచ్చు క్వశ్చన్స్, అడిగే క్వశ్చన్స్, కానీ ఆన్సర్ చేయండి పర్లేదు. ఇక్కడ ఏ ఎందుకు పెట్టామో ఒక రీజన్ చెప్పాను. ఇక్కడ బి ఎందుకు పెట్టిన రీజన్ చెప్పండి.
యా కంటిన్యూషన్ కోసం మన ఇక్కడ ఏం చేస్తుంది బి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బి ఇనిషియల్గా 1 ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏ టేబుల్ ఉంటే ఆ టేబుల్ ఇక్కడ 1, తర్వాత 2 ఇంక్రిమెంట్ అవుతుంది 2, తర్వాత 3 అలా ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇది వేరియబుల్ ఏముంది, ఇనిషియల్గా మనం ఏం డిక్లేర్ చేసామో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఇన్పుట్, ఆ ఇన్పుట్ డైరెక్ట్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏం అవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలిగా 1 2 3 కింద. ఆల్రెడీ బి అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, మనం ఇంక్రిమెంట్ చేస్తాం తర్వాత. ఇక్కడ ఏం చేస్తాం, బి ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అని చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ 2 వస్తున్నప్పుడు ఇక్కడ కూడా 2 అప్డేట్ అవుతుంది కదా, అంటే 5 టైప్ తీసుకుంటే 5 × 2 అలా. ఇక్కడ చూడండి 5 × 2 ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? మనం ఇలా రాయాలి. ఓకేనా, అర్థమైందా? కానీ ఎన్ని వన్ ఆన్సర్. ఎస్ సార్. ఓకే, దీన్ని రన్ చేద్దామా రియల్ టైంలో? ఎస్ సార్. నేను కాపీ చేస్తాను. ఇక్కడ చూడండి అలైన్మెంట్స్ అనేది లేదు, అలైన్మెంట్స్ మనం చేసుకోవాలి. ఓకేనా, మీకు పైథాన్ అలైన్మెంట్స్ అని కరెక్ట్గా లేకపోతే మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఫోర్త్ లైన్ లో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది చెప్తారా వాళ్ళనా? మన కరెక్ట్గా రాసాంగా. ఇప్పటివరకు ఎందుకు ఎర్రర్ త్రో చేసింది ఎవరైనా చెప్తారా? ఏమనుకన్నా ఆన్సర్ ప్లీజ్. ఇప్పటివరకు ఎర్రర్ త్రో చేసిన ఐడియా ఉందా? సింబల్ అన్ని ఎర్రర్ త్రో చేసింది ఎందుకు? ఇప్పుడు మనం సరే వదిలేయండి దాని గురించి. ఇక్కడ నా వాల్యూ ఎంత ఎంటర్ చేయమని చెప్పండి. ఇక్కడ వాల్యూ అడుగుతుంది చూడండి, బ్లింక్ అవుతుందా గైస్? సరే ఇక్కడ ఇన్పుట్ ఎంత ఎంటర్ చేయని చెప్పండి అదైనా. 6 సార్. 6. ఓకే 6. ఓకే 6 ఎంటర్ చేసాం. 6 టేబుల్ వచ్చింది చూడండి. ఓకేనా, కరెక్టేనా 6 టేబుల్? నెక్స్ట్ ఇంకోసారి ఎస్ రన్ సార్. చేద్దాం. 200 టేబుల్ ఇద్దాం. ఎంటర్ చేశాను, 200 టేబుల్ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకి నేను ఇన్పుట్ తీసుకున్న వల్ల యూజ్ ఏంటో అర్థమైందా మీకు మీ ఓన్ వర్డ్స్లో? నేను ఇన్పుట్ తీసుకున్నాను కదా, ఇన్పుట్ ఇంటీజర్ ఇన్పుట్ అని చెప్పి తీసుకున్నాను, దానివల్ల యూజ్ ఏంటో మీకు అర్థమైందా? ఎస్ సార్. మనం ఎప్పుడు కోడ్ లో బ్యాక్ డైరెక్ట్ గా మనము ఒక వాల్యూని పెడితే దాన్ని మళ్ళా రెక్టిఫై చేసుకొని కోడ్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి సార్. ఇలా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం కోడ్ ఇలాగే రాయాలి, ఎందుకంటే మనం ఇప్పటికప్పుడు బ్యాక్, ఇప్పుడు సపోజ్ నేను రాసిన కోడ్
దాన్ని మీరు రన్ చేసి ఏమేమి వర్క్ అవుతుందో చెక్ చేద్దాం అనుకుంటున్నారు. బ్యాకెండ్లో ఉంది కోడ్, మీకు తెలియదు దాని గురించి. అప్పుడు ఏం చేస్తారు, ఏం చేయాలి? అవ్వదు కదా. మనం ఇలా ఎస్ చేసుకుంటే ఏమవుతుంది, మన ఇన్పుట్ అని ఇచ్చినప్పుడు మనకు కోడ్ రన్ అవుతుంది. అప్పుడు కోడ్ ఏం రాస్తారో గెస్ చేయొచ్చు కదా. ఎస్ సార్. ఓకే. ఎర్రర్ ఎందుకు త్రో చేసిందంటే, ఇక్కడ చూడండి, నేను ఇందాక డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ సింబల్స్ అనేవి మారే. ఓకేనా, ఓ డాక్యుమెంట్లో ఒక లా వస్తాయి, ఇక్కడ ఒక లా వస్తాయి, డబుల్ కాలమ్స్ అనేవి. ఓకేనా, దానివల్ల ఎర్రర్ త్రో చేసింది. ఓకే సార్. నెక్స్ట్, నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు కదా, నా వాయిస్ క్లారిటీ ఏమి ఉంది కదా అందరికి. ఎస్ సార్. కానీ మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు రెస్పాన్స్ వస్తే మీకు ఎక్కడి నుంచి ఓకే మీరు వింటున్నారు, నేను ఇంకా కాన్సెప్ట్ కంటిన్యూ అవ్వచ్చని ఒక ఐడియా వస్తుంది నాకు కూడా. లేదు, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఓకేనా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు తెలియదు. ఓకేనా, రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిసినా తెలియపోయినా ఆల్రెడీ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మీరు ఓకే సార్. రెస్పాన్స్ అనేది నాకు తెలియాలి. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసేసాం. రివర్స్లో ప్రింట్ చేయడం. ఓకేనా, కౌంట్ అన్నది ఇందాకే చేసాం మనం. జస్ట్ ఇప్పుడు ఈవెన్ నంబర్స్ నాకు ఇన్పుట్ ఇస్తాను. ఇన్పుట్ 20 ఇచ్చాను ఇక్కడ. నాకు 20 వరకు ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఆ కోడ్ రాద్దామా? రాద్దాం సార్. ఇప్పుడు నాకు ఏంటంటే, నాకు ఇన్పుట్ ఓకే, ఇది ఇన్పుట్ అనుకోండి. నేను ఇన్పుట్లో 20 అని తీసుకున్నాను. నాకు 20 వరకు ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి అవి ప్రింట్ అవ్వాలి. కండిషన్ అవ్వకపోతే చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్లో రాసిన ప్రాబ్లం లేదు. ఓకేనా. కండిషన్ ఆల్రెడీ వైల్ లూప్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంది. కండిషన్ సాటిస్ఫై ఎలా చేస్తారో చెప్పండి. ఏ కండిషన్ రాస్తారు? గైస్, గైస్, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్. ట్రై చేస్తారా, నేను చెప్పనా? ఐడియా వచ్చిందా? ఓకే. బి ఈక్వల్ టు 0 వైల్ బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఏ ప్రింట్ చేయాలి. ఇట్ ఇస్ రైట్. ఆ కండిషన్ ఒకసారి చెక్ చేయండి మీరే. డీప్ లైన్ టు లైన్ చెక్ చేసుకుని అవుట్పుట్స్ ఎలా ప్రింట్ అవుతాయి చెక్ చేయండి. వివో 1811 ఉంది కదా, ఒకసారి అది చెక్ చేయండి మళ్ళీ, నిజంగా రన్ అవుతుందా లేదా. అంటే ఎలా అంటే డీబగ్ చేయండి, లైన్ టు లైన్ కోడ్ చెక్ చేయండి ఒకసారి. ఈ లైన్లో ఏమవుతుంది, ఈ లైన్లో ఏమవుతుంది, మీకు అర్థమవుతుంది. కరెక్ట్ వస్తుంది, రాంగ్ వస్తుంది. నేను స్టార్ట్ చేయనా, ఎక్స్ప్లెయిన్ చేయనా? మీరు అంటారు వినేసిన తర్వాత ఇంత తీసేస్తారు అని చెప్పి. ఓకే, ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకున్నాం. నా కండిషన్ ఏంటి, నేను ఏ నెంబర్ ఎంటర్ చేస్తానో ఆ నెంబర్ వరకు నాకు ఈవెన్ నెంబర్స్ అనేవి రావాలి. ఓకే, నేను నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేశాను అనుకోండి. సపోజ్ ఇక్కడ 50, ఇక్కడ 20 అని ఎంటర్ చేశాను. నాకు 20 వరకు ఈవెన్ నెంబర్స్ అన్నీ వస్తాయి. చెప్తారా ఎవరన్నా ఈవెన్ నెంబర్స్ ఏంటో? 20 వరకు ఈవెన్ నెంబర్స్ ఏంటి? 20 వరకు ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఏమేమి ప్రింట్ అవ్వాలి? ఐడియా ఉంటుంది కదా, చెప్పండి. టూ, 4, 0 అనేది ఈవెన్ నెంబర్ కదా. 0 కూడా ఓకే. 0, 2, 4, 8, 10, 11, 12, ఓకే. నాకు 0 నుంచి మొత్తం 20 వరకు ప్రింట్ అవ్వాలి. కండిషన్ ఏం రాస్తాను చూడండి. వైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి.
అందుకని బి ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు కండిషన్ చూడండి. వైల్ కండిషన్ ఏంటి? నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 20 వరకు అవ్వాలి. అంటే ఏంటి? 0 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు, ఓకేనా? 0 అంటే ఏంటి? బి కదా. బి ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 20. అది దేంట్లో ఉంటుంది? ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. కండిషన్ స్టాటిస్, ఓకేనా? కండిషన్ అర్థమైనా? నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 20 వరకు కావాలి, కాబట్టి 0 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 అంటే 20 వరకు. 0 బి అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా మరి, అందుకని అలా రాసిన కండిషన్. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్, డైరెక్ట్గా ప్రింట్ రాసేస్తారు. ప్రింట్లో ఏం ప్రింట్ చేస్తారు? ఏ ఏ ప్రింట్ చేస్తారు? ప్రింట్ చేస్తారా? మనకి ఇంక్రిమెంట్ అయ్యేది ఐ వాల్యూ ఏంటి? బిఏ కదా. 0 ఇంక్రిమెంట్ అయ్యేది, 0 స్టార్ట్ అయ్యేది ఏంటి? బి వాల్యూ కాబట్టి బిని ఇంక్రిమెంట్ చేస్తాం. బిని తీసుకున్నాం. నెక్స్ట్, మీకు ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి? 10ది చెప్పండి. మీకు ఈవెన్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఎంత? సారీ, ఇప్పుడు 2కి 4 డిఫరెన్స్ ఎంత? 2 4కి 6కి డిఫరెన్స్ ఎంత? 2 అంటే 10 దానికి మనం ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 2. ఇప్పుడు ఇంక్రిమెంట్లో ఏం రాస్తారు? బిని ఇంక్రిమెంట్ చేస్తారు కాబట్టి బి ఈక్వల్ టు 2. ఓకేనా? ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. మీకు మ్యాథ్స్ ఐడియా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఈజీగా అవుతాయి. ఓకేనా? మీకు ఓకే ఆల్రెడీ సార్. మనకు అంతా తెలుసు, కానీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు కొద్దిగా ఏం చేయాలో మీకు తెలియట్లేదు, అంతే కదా? మనం ఎస్. ఇలాంటప్పుడు మెల్టబుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామనుకో ఒక ఐడియా అనేది వస్తుంది. దానికోసం మీకు ఒక 8 to 9 ప్రాబ్లమ్స్ చేస్తాను. తర్వాత మీకు లూప్ లూప్ కాన్సెప్ట్స్ కూడా అయిపోతున్న తర్వాత మీకు ఒక పీపీటీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి టాపిక్ ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఆ టాపిక్లో నేను ప్రతి టాపిక్ కింద కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఇస్తాను. మీరు ఏం చేస్తారో ఆ ప్రాబ్లం మీరు ఓన్గా సాల్వ్ చేయండి. అది మీకు అసైన్మెంట్. ఓకేనా? ఓకే సార్. ఆ సాల్వ్ చేసిన తర్వాత చూద్దాం. మీరు స్క్రీన్ షేరింగ్ అన్నది మీకు తెలుస్తుంది కదా. అక్కడ మీకు స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను అడుగుతాను ఎవరో ఒకరు ర్యాండమ్గా పిలిచి, వాళ్ళ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపిస్తే సరిపోతుంది. నేను క్వశ్చన్స్ కూడా అడగను, మీరు ఎంతవరకు చేశారా అన్నది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇన్పుట్ ఎంత ఇద్దాం? బిగ్ నెంబర్ చెప్పండి ఏదో ఒకటి. 100 లోపల బిగ్ డిజిట్ ఏదో ఒకటి. 98. 98. ఓకే, మీరు నాకు మీరు ఏమనుకుంటున్నారు? ఆడ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ ఇవ్వాలని లేదు కూడా. నేను డైరెక్ట్గా 100 ఇచ్చేస్తాను. చూడండి, 0 2 4 6 98 వరకు ప్రింట్ అయింది. ఓకేనా? నాకు ఇన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. 10 కూడా ఈవెన్ నెంబరేగా. 100, సారీ, 100 కూడా ఈవెన్ నెంబరేగా. 100 వచ్చింది అక్కడ మీకు. ఎస్ సార్. ఓకే, అర్థమైందా మీకు ఎలా ప్రింట్ చేయాలి? ఎస్ ఇప్పుడు సార్. నెక్స్ట్ 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 క్వశ్చన్ వచ్చిన మీకు కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ మాట. ఓకేనా? ఇవి అడగొచ్చు మమ్మల్ని ఇంటర్వ్యూస్లో అయినా. మీకు పైథాన్, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దాంట్లో కూడా అడగొచ్చు. మీకు మ్యాథ్స్ అందరికి ఐడియా ఉందా? ఇంటర్ ఎస్ సార్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ 2 minutes టైం ఇస్తాను, చూసుకుంటారా? వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్? మీకు రీసెర్చ్ చేసినా పర్లేదు. ఓకేనా? మీకు నా ఇంట్రెస్ట్ ఏంటంటే మీకు దాని గురించి తెలియాలి అంతే. మీరు రీసెర్చ్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. వాట్ ఈస్ ది ఫ్యాక్టోరియల్? నాకు మీకు తెలుసుకోవాలంతే. నాకు చెప్పండి, తెలుసుకొని చెప్పండి. నేనైతే చెప్పను. మీకు ఆల్రెడీ ఆప్షన్ ఇస్తాను, మీరు తెలుసుకోండి. తెలుసుకొని అలాగే నాకు చెప్పండి అంతే. వాట్ ఈస్ ది ఫ్యాక్టోరియల్?
All the parts in laser is then equal to ఓకే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఇది కరెక్టే. ఓకే దాని సింబల్మేటిక్గా అది దాన్ని ఎలా అంటారు, మీకు ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఒక నాకు ప్రాక్టికల్గా చూపిస్తారా, టైప్ చేసి చూపిస్తారా? అంటే ఇప్పుడు సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది చెప్తారా? 5 ఫ్యాక్టోరియల్ నాకు చాట్ బాక్స్లో రిప్లై అవ్వండి. 5 ఫ్యాక్టోరియల్ ఎలా ఎలా వస్తుంది? N ఫ్యాక్టోరియల్. ఓకే, ఎలా N ఫ్యాక్టోరియల్ అంటే అలా? ఇంకా 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 3 2 1 అలా మల్టిప్లికేషన్ అనేది అయ్యా మనకి ఇదిగో ఇదే అవుట్పుట్ రావాలి. 5 ఫ్యాక్టోరియల్ అవుట్పుట్ కావాలి నాకు. ఓకేనా, మీ టాస్క్ ఇదే, నాకు ఫ్యాక్టోరియల్ జరగాలి. మీకు టాస్క్ అది. ఇప్పుడు ఆలోచించండి, లాజిక్ ఆలోచించండి, మనం చేద్దాం. మీకు 10:40 అయింది కదా, ఓ 5 మినిట్స్ సరిపోతుందా? ఓకే, నేను 10:45కి మళ్ళీ అడుగుతాను మమ్మల్ని, అప్పటి వరకు మీరు లాజిక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, నాకు 5 ఫ్యాక్టర్లో ఆన్సర్ నాకు చివరికి వచ్చేటప్పుడు 120 అన్నది ఆన్సర్ రావాలి. ఎలా? స్టార్ట్ చేశారు, ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది, ఇంకా 4 మినిట్స్ ఉంది చూడండి. లాజికల్గా ఆలోచించండి. మీకు అలాగ ఫార్ములా తెలుసు, 5 ఫ్యాక్టర్లు అంటే ఎలా వర్క్ అవుతుందో తెలుసు. లాజిక్, దాన్ని బట్టి లాజిక్ ప్రిపేర్ చేసుకోండి. వీ హ్యావ్ 4 మినిట్స్ టైం. ఆలోచించండి.
గైస్ కంప్లీటెడా? లాజిక్ డెవలప్ చేశారు ఎవరన్నా? చేస్తే ఎస్ అని చెప్పండి. లేకపోతే నో అని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఏంటి, స్టార్ట్ చేయనా? ఎస్ సార్. ఓకే, మనకి ఏంటి ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ అనేది తీసుకున్నాను ఏ అనే వేరియబుల్లో మీకు. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనకి ఆన్సర్ ఆన్సర్ అనేది సమ్లో రావాలి. మొత్తం నాకు మల్టిప్లికేషన్ అనేది రావాలి 120 అనేది. ఓకేనా? నేను ఏం చేస్తాను, ఒక వేరియబుల్ తీసుకుంటాను, సమ్ అనే వేరియబుల్, కాకపోతే ప్రొడక్ట్ వేరియబుల్. మనం ప్రొడక్టే కదా, పి అని తీసుకున్నాం. ఇనిషియల్గా మనం చేయలేనప్పుడు జీరోలో ఉంటుంది ప్రొడక్ట్ అనేది. ఓకేనా? మనం అప్లై చేయనప్పుడు అందుకే ఇనిషియల్గా జీరో తీసుకున్నాం. ఇప్పుడు వైల్ కండిషన్ చూడండి. వైల్ కండిషన్ అంతేనా? ఇప్పుడు నాకేంటి కండిషన్, ఇప్పుడు ఏ అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో, గ్రేటర్ దాన్ జీరో, జీరో కంటే ఎక్కువ ఉంటే నా కండిషన్ అప్లై అవ్వాలి. ఓకేనా? ఎందుకు ఆ కండిషన్ చెప్పనా, నాకు ఏమైనా వేరియబుల్ జీరోతో మ్యాచ్ అవ్వాలి. జీరో ఉన్నప్పుడు మనం ఫ్యాక్టరైజ్ చేయలేము. అంతేనా? ఎస్ వన్ సార్. ఫ్యాక్టర్లు ఎంత, వన్. టూ ఫ్యాక్టర్లు ఎంత, టూ. టూ. త్రీ ఫ్యాక్టర్లు ఎంత, సిక్స్. అంతే సిక్స్. కదా. మనం వన్ ఫ్యాక్టర్లు జీరో కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాక్టర్లు చేయగలం కాబట్టి నేను గ్రేటర్ దెన్ జీరో తీసుకున్నాను. ఓకేనా? కండిషన్ సాటిస్ఫై అయినట్టేనా? నెక్స్ట్ నాకేం జరగాలి, ఫైవ్ ఏ ఇన్పుట్ తీసుకున్నా దాని ఇన్పుట్ ఫ్యాక్టర్లో జరగాలి. సపోజ్ ఇక్కడ 5 ఫ్యాక్టర్లో తీసుకున్నాను. నాకు ఏ అనేది 5 అనేది ఎంత, సరే ఏ అనేది ఎంత 5 కదా, జీరో కంటే ఎక్కువ కాబట్టి నాకు కండిషన్ సాటిస్ఫై అయింది. నాకు తర్వాత లూప్లోకి ఎంటర్ అయింది. లూప్లో ఎంటర్ అయినప్పుడే నేను పి అనేది ఎంత తీసుకున్నాను ఇనిషియల్గా, జీరో. నేను మళ్ళీ ప్రీ అనేది తీసుకున్నాను. కండిషన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. లాజిక్ చూడండి. నేను పి ఆల్రెడీ ఇనిషియల్గా జీరో ఉంది. నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ పి తీసుకుంటున్నాను. విత్ ఈ కండిషన్ తెలుసు కదా, ప్లస్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి, ఈక్వల్ టు పి. నాకు మల్టిప్లికేషన్ జరగాలి. ఏం జరగాలి, ఇంటూ. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం జరగాలి, కండిషన్ పి ఇనిషియల్గా జీరో కాదు, 1 అని తీసుకోండి. సరే, సో ఇప్పుడు నాకు ఏం జరగాలి చెప్పండి. నాకు మల్టిప్లికేషన్ జరగాలి కదా, నేను అక్కడ ఏం పెడితే వస్తుంది, ఏ వాల్యూ పెట్టాలి. స్టార్టింగ్ 5 నుంచి అది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎస్. మీకు ఓకే. ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిందా, కండిషన్ అయిందా? నాకేంటి, ఇనిషియల్ ప్లేస్లో 1 తీసుకున్నాను. 5, 1 × 5 ఎంత, 5 అవుట్పుట్. నీకు జస్ట్ రాసు. నెక్స్ట్ ఏం జరగాలి, నీకు ఏ అన్నది డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంతే కదా. ఏ మైనస్ ఈక్వల్ టు. యా, ఏ మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ అర్థమైందా మీకు? ప్రింట్ ఎస్ అవ్వాలి, సార్. ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. నాకు లాస్ట్లో ప్రింట్ అవ్వాలి కదా ఆన్సర్, అందుకని డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి మీకు, మీకు ఏ. ఆన్సర్ పి వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? అందుకే పి అని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి లాజిక్, ఏ వాల్యూ ఎంత, 5. మనం మ్యాథ్ యూస్ చేయక్కర్లేదు, ఇలా కూడా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? మీరు ఆల్సో రీసెర్చ్ చేయండి మ్యాథ్ యూస్ చేయాలా లేదని. మన లాజిక్ మనం ఎలాగంటే డెవలప్ చేసుకోవచ్చు. మ్యాథ్ యూజ్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. అందుకని నేను మ్యాథ్ అని నేను ఫర్దర్గా చెప్తాను, ఇంకా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లిస్ట్ అయ్యి వస్తాయి, అప్పుడు నేను మ్యాథ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బేసిక్స్తోనే ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఓకేనా? అందుకని చెప్తున్నాను.
నెక్స్ట్ ఏదైనా దాంట్లో మనం ఇనిషియల్గా మనం ఏ ఇన్పుట్ తీసుకున్నామో ఆ ఇన్పుట్ తీసుకున్నాము. నాకు ఎక్కడ నుంచి ఎందుకు పి అనేది 1 అని తీసుకున్నాను అంటే నాకు డైరెక్ట్గా అసైన్ చేస్తాను అనుకో నాకు వాల్యూ అన్నది ఇంటూ మల్టిప్లికేషన్ జరగాలి. నేను అన్నప్పుడు వేరియబుల్ ఇనిషియల్గా 1 అని తీసుకున్నాను ఎందుకంటే చూడండి 5 1 0 5 జరగాలి కదా. కండిషన్ అంటే నాకు యాక్సెప్ట్ అన్నది అవ్వాలి. కండిషన్ అన్నది లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎన్ 1 ఎందుకు తీసుకున్నానంటే మనకి ప్రొడక్ట్ ఇనిషియల్గా వాల్యూ అనేది ఉండాలి. ప్రోడక్ట్ ఇప్పుడు నువ్వు ఏం చేయకపోయినా ప్రోడక్ట్ వన్ ప్రోడక్ట్ ఎంత 1. ఉమ్, అంతే కదా. ప్రొడక్ట్ అన్నది మనం ప్రొడక్ట్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, అన్ని జీరోస్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వాల్యూ ఉండాలి. మనం వన్తో చేసిన అదే వాల్యూ వస్తుంది. మన ఇంక్రిమెంట్ చూడండి మనం దేనితోనో వన్తో చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే అదే 1 వస్తుంది. అదే రిపీట్ అవుతుంది. కాబట్టి నేను ఇనిషియల్గా 1 అని తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఓకే ఏమవుతుంది సార్. చూడండి, పీ వాల్యూ ఎంత 1 1 5 0 ఎంత 5 అవుట్పుట్ 5 ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇనిషియల్గా పీ వాల్యూ ఎంత, ఇప్పుడు ఈ పీ వాల్యూలో మనకి 5 అనేది స్టోర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేశాను, డిక్రిమెంట్ చేశాను ఒక వాల్యూ. ఓకేనా. డిక్రిమెంట్ చేస్తే ఏ వాల్యూ ఎంత 4. 4. ఇప్పుడు ఏం జరుగుతుంది, 4 ఇస్ గ్రేటర్ దెన్ 0 అయినా ఎస్ సార్. కండిషన్ సాటిస్ఫై అయినా. ఇప్పుడు చూడండి పీ ప్లస్లో ఎంత ఉంది ఇనిషియల్గా 1. ఇప్పుడు పీ ప్లస్లో 5 సార్. 5 5 4 ఎంత 20. నెక్స్ట్ ఏ వాల్యూ ఇంకో డిక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 3. 3. ఇప్పుడు పీ ప్లస్లో ఎంత ఉంది 20 కదా. 20. 20 ఇంటూ 3 ఎంత 60. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి డిక్రీజ్ చేస్తాను ఇంకో వాల్యూ. ఇప్పుడు ఏ ప్లస్ ఎంత ఉంది 2 ఉంటుంది. పీ ప్లస్లో ఎంత ఉంది 60 ఉంది. 6 2 సార్ 120. ఓకేనా. నెక్స్ట్ ఇంకో వాల్యూ డిక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఎంత అవుతుంది, ఏ ప్లస్లో 1 అవుతుంది. 1 కంటే గ్రేటర్ దానే కదా. అప్పుడు 120 ఇంటూ 1 ఎంత ఆన్సర్ 120. 120. అర్థమైందా, లాజిక్ అర్థమైందా. ఎస్ సార్. ఇప్పుడు చూద్దాం ఇన్పుట్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇన్పుట్ 5 తీసుకున్నాము. ఇక్కడ లాజిక్ ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్తారా అవ్వాలన్నా, ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వలేదు నేను. ఓకేనా. ఇక్కడ నేను 5 ఇద్దామా 10 ఇద్దామా 10 ఇద్దాం. ఎవరికి అవుట్పుట్ ఎక్కడ మిస్టేక్ వస్తుంది చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఓకే. ఒక నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మినిట్ గైస్, ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది చూడండి, ఎర్రర్ ఏంటో చూద్దాం. లాజిక్ ఇది కరెక్టే. వాట్ ఈస్ ద మిస్టేక్, డిడ్ నాట్ యూస్ మార్క్ అని అంటారు. సింటాక్స్ మనం కోడ్ ఎక్కడ మిస్టేక్ చేయలేదు. నేను అలైన్మెంట్స్ అనేది ఎక్కడ మిస్టేక్ చేశాను, దానివల్ల మన కోడ్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది.
చూడండి 10 ఫ్యాక్టోరియల్ ఇది, ఓకేనా? ఓకే సార్. మనకి ఇప్పటి వరకు నాకు ఎర్ర ఎక్కడ దొరికింది, ఇండెంటేషన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వలేదు కాబట్టి నాకు ఎర్ర త్రో చేసింది, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ రాద్దాం కావాలండి, చూడండి. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ 120 కదా, చూసారా 120 వచ్చిందా? 3 ఫ్యాక్టోరియల్ రాద్దాం, సారీ 3 6, ఓకేనా? లాజిక్ అర్థమైందా? ఫ్యాక్టర్ లాజిక్. గైస్, రిప్లై ఇవ్వండి గైస్, అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు అర్థమైంది సార్. మీకు ఇలా చెప్తే ఓకేనా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా, ఇంకా లేకపోతే ఇంకా బేసిక్ ఇంకా అడ్వాన్స్ అవుతున్నానా? నో సార్. ఇలా ఓకే. ఓకే కదా? మనం ఏం ఓకే సార్. ఇక్కడ నుంచి లూప్స్, ఇఫ్ కండిషన్స్ అనేవి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దిలో మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. రేపొద్దు నేను, మీరు చూడండి, రెఫర్ చేయండి, ఓకేనా? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ప్రాబ్లము, అలాగే రివర్స్ నంబర్. అంటే నాకు 1 2 3 వచ్చింది కదా అక్కడ, 3 1 కింద రావాలి. గైస్ అర్థమైందా? రివర్స్ నంబర్ ఇది ఒకసారి చూడండి. 1 2 3 ఉన్నా కదా, దీన్ని మనం 3 1 కింద రివర్స్ చేయాలి. అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్, ఇక్కడ నుంచి చూసారు సమ్ ఆఫ్ డిజిట్ 1 1 2 3 అన్నా కదా, నాకు అవుట్పుట్ 6, 1 + 2 2 + 3, నాకు అవుట్పుట్ 6 కింద రావాలి, అంతేనా? 6, అవుట్పుట్ 6 వస్తుంది, ఓకేనా? నాకు అవుట్పుట్ అలా రావాలి. ఈ రెండు సమ్స్ మీరు రెఫర్ చేయండి, ఏంటి ఎలా అని చెప్పి ట్రై చేయండి, ఓకేనా? రేపు రేపు ఇదే మీకు టాస్క్, రేపటికి నేను వచ్చినట్టు మీరు అందరూ ఆన్సర్ చేసినట్టు ఉండాలి, ఓకేనా? ఓకే సార్. మీకు అర్థమైంది, రెండు క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైంది కదా? ఎస్ సార్. నాకు ఏంటంటే ఇచ్చిన డిస్ డిజిట్స్ ఉన్నాయి కదా, నాకు అన్నిటి ప్లస్ అవ్వాలి, నాకు ఇచ్చిన డిజిట్ని రివర్స్లో ప్రింట్ చేయాలి నంబర్ని. ఓకే, ఈ రెండు కండిషన్ చూడండి. తర్వాత కాన్సెప్ట్ నెక్స్ట్ ఫర్ లూప్ యూస్ చేస్తాను, ఫర్ లూప్ కండిషన్స్ చెప్తాను ఎలా వర్క్ అవుతుందని, ఓకేనా? ఓకే సార్. అది కూడా చూడండి, వాట్ ఈస్ ఫర్ లూప్ అనేది కాన్సెప్ట్ కూడా చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, లీవ్.